Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎన్ఐటి సూరత్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఎన్ఐటి సూరత్ కంటే ముందు మనం చాలా ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాము. ఎన్ఐటి నాగ్పూర్, ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి వరంగల్, ఇట్లా ఈ అన్ని ఎన్ఐటీస్ గురించి చేశాము. ఇవన్నీ కూడా మనకి ఎన్ఐటీస్ ప్లేలిస్ట్ అని ఒకటి ఉంది మన యూట్యూబ్ ఛానల్. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు తెలిసిపోద్ది అనమాట ఆ ఎన్ఐటీస్ గురించి. సో ఎందుకంటే అన్ని ఎన్ఐటీస్లలో కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రేపు మీకు జోసా కౌన్సిలింగ్ అప్పుడు హెల్ప్ అవుద్ది అనమాట. ఈ వీడియో చూసినట్లయితే ఇక్కడ ఎన్ఐటి సూరత్ తెలుసు కదా మీకు, ఇక్కడ ఉందన్నమాట ఎన్ఐటి సూరత్ అనేది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఏవి ఉన్నాయి బీటెక్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా మనకి జోసా కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఏంటి, టోటల్ ఫీజు ఎంత అవుతుంది, బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ ఎంత ఉంది అనేది కూడా మనం వీడియో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా యొక్క కాలేజ్ ప్లేస్ ఎక్కడ ఉందనుకున్నట్లయితే మీకు తెలుసు కదా, సూరత్ అంటే గుజరాత్లో ఉంది. 1961లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో ఇది వచ్చేసి మీకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎయిర్పోర్ట్ నుంచి, సూరత్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 8.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి 9.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది కొంత డ్రాప్ అయినప్పటికీ కూడా ఎక్కువ సీరియస్ తీసుకోకండి. అండ్ మీకు మనకి జేఈ మెయిన్స్ కావచ్చు, జోసా సిశాబ్, జేఈ అడ్వాన్స్డ్, అదేవిధంగా అదర్ ఐఎస్ఏ కానీ ఐసర్స్ కానీ ఇట్లా ఇక్కడ ఉన్నట్టు డిస్ప్లే అవుతున్నటువంటి కాకుండా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన పెయిడ్ మెంటర్షిప్లో జాయిన్ అయిపోయి మన యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ మధ్య మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ ఏ కెరీర్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్ ముఖ్యంగా మీరు వినండి, ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ని ఎక్కువ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రేపు తీసుకున్నటువంటి కెరియర్ అనేది మీ బాబుకి కావచ్చు, మీ పాపకు కావచ్చు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళకి ఎటువంటి ఇంటెలిజెన్స్ అనేది యాక్టివ్ అవుతా ఉంది, వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, ఈ ఐక్యూ మీదనే మీకు ఉంటుందన్నమాట. ఐక్యూతో పాటు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, వీళ్ళకి క్రిటికల్ థింకింగ్ ఎంత ఉంది, వీటి మీదనే మనకి ర్యాంక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి హెవీగా ఉన్నట్లయితే అటువంటి స్టూడెంట్స్ మనం కోచింగ్కి పంపించి రేపు వాళ్ళని తీర్చిదిద్దాలన్నమాట ఉన్న కాంపిటీషన్స్కి. ఇవి కాకుండా మనకి అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా వీరికి ఏ సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం వల్ల రేపు వీరికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతా ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మన యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత పేరెంట్కి ఒక క్లారిటీ వస్తుంది, ఏ గ్రూప్ ఇప్పించాలి. 8th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నట్లయితే, అంటే 8th నుంచే మేము టెస్ట్ చేస్తాము, 8th క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే ఐఐటి ఫౌండేషన్లో కంటిన్యూ చేయాలా లేదా, ఒకవేళ స్టూడెంట్ బాగా ఉన్నట్లయితే ఐఐటిలో లేకపోతే ఐఐటి ఫౌండేషన్లో వెయ్యాలా లేదా, 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, డిగ్రీయా బీటెక్, ఇవన్నీ విషయాలు చాలా విషయాలు తెలుస్తాయి ఈ టెస్ట్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. ఈ యొక్క టెస్ట్ ఫీజు ఈ రోజుకి 2500, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. 1 అవర్ ఆన్లైన్లో మీ ఇంటి వద్దనే ఉండి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఇట్లా ఎంతోమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వారి యొక్క స్కిల్స్ తెలుసుకొని, వారు ఏంటనేది తెలుసుకొని, వారి యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, వారి యొక్క కెరియర్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా సంప్రదించవచ్చు. ఇక మనం ఎన్ఐటి సూరత్ గురించి మాట్లాడుతున్నట్టయితే కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా జోసాలో ఉన్నటువంటి లాస్ట్ రౌండ్ 6th రౌండ్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఫస్ట్ రౌండ్లో దీనికంటే బెటర్గానే ఉంటాయి, కానీ 6th రౌండ్కి వచ్చేసరికల్లా ఇది ఫైనల్ రౌండ్ యొక్క కట్ ఆఫ్. ఫస్ట్ రౌండ్కి 6th రౌండ్కి చాలా చేంజెస్ ఉంటాయి. ఓపెన్ వచ్చేసి మీకు ఓపెన్ ర్యాంకు, ఇవన్నీ కూడా అదర్ ఈడబ్ల్యూఎస్ నుంచి ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి కేటగిరీ ర్యాంక్స్ అనమాట. కాబట్టి మీరు ర్యాంక్కి ఇక్కడ ఏ బ్రాంచ్ వస్తుంది ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వటమే జరిగింది. చూసుకోండి, సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనమాట. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనేది ఇది ఎప్పుడూ ఎవరి గ్రీన్, ఎందుకంటే కెమిస్ట్రీ లేనిది మనం లెక్చర్ కానించి ఏ పనులు జరగవు అనమాట. కాబట్టి దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి. నెక్స్ట్ సో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ ఇంజనీరింగ్, ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్. ఈ ఇయర్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకునే బ్రాంచ్లో ఈ విఎల్ఎస్ ఇంజనీరింగ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు చూసుకోండి. ఎన్ఐటి సూరత్లో విఎల్ఎస్ఏ ఉందన్నమాట. కొన్ని నోట్ చేసుకోండి పేరెంట్స్ మీరు వీడియో చూస్తున్నప్పుడు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోవచ్చు, ఎంత మీ ర్యాంక్కి వస్తుందా లేదా. ఎన్ఐటి సూరత్లో కంప్యూటర్ సైన్స్ అనేది కూడా
మీరు ఈ స్లైడ్ కొద్దిసేపు ఆపి చూసుకోండి. మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చినప్పుడు కొంచెం ఆపండి, వీడియోని ఆపి చూసుకోండి. నేనంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఫాస్ట్‌గా చెప్తుంటాను. బట్ మీరు పాజ్ చేసి వీడియోని చూసుకోండి. అలానే కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. మీ కేటగిరీకి వస్తుందా లేదా? ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ఇక్కడ ఏం పెట్టామో మీరు చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంకా 2 ఉన్నాయి. ఈసీఈలో వీఎల్ఎస్ఐ స్పెషలైజేషన్‌తో ఒకటుంది. ఇదొకటి ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు చూసుకోండి. అలానే ఇక్కడ చూసుకుంటే ఇంజినీరింగ్ ఫిజిక్స్ అనమాట. రేపు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మీరు రీసెర్చ్ చేయాలనుకున్నట్లయితే ఎందుకంటే మన బాబు గారు ఈ మధ్య క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి బాగా మాట్లాడుతా ఉన్నారు ఆంధ్రాలో. ఫిజిక్స్ చదివి రేపు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఒకసారి ఇది చూసుకోండి. ఫిజిక్స్ చదివినా మీకు ఇబ్బంది. మ్యాథ్స్, ఫిజిక్స్ ఫుల్ డిమాండ్ ఫ్యూచర్ అంతా కూడా. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా మంచి బ్రాంచ్. ఇది కూడా మీరు చూసుకోండి ఒకసారి. దానికి సంబంధించిన కట్ ఆఫ్ మీకు మీ కేటగిరీకి సంబంధించిన ర్యాంకింగ్ మీకు వస్తుందా లేదా చూసుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చదివి కూడా మీరు రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, డేటా సైన్స్, ఏఐ అటువంటి వైపు కూడా వెళ్ళొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ వైపు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మెకానికల్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసుకోండి. మీకు కట్ ఆఫ్కి వస్తుందా లేదా. మెకానికల్ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ మనం చూద్దాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి కొన్ని ఎన్ఐటీలలో ఎన్ఐటి సూరత్ ఒకటి. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా మీరు చూసుకోండి. దీనికి సంబంధించిన జోస్తా సీసాప్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెంటర్షిప్ తీసుకోండి. పెయిడ్ మెంటర్షిప్ అది. ఓకే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకుండా ఏ బ్రాంచ్ చదివినా వేస్ట్ అనమాట. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ వీరికి మాత్రమే సీట్స్ అనేవి ఉన్నాయి. కెమిస్ట్రీ తర్వాత చూద్దాము మనం. మాస్టర్ ఆఫ్ సైన్సెస్ అనమాట. ఫిజిక్స్ కూడా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ యొక్క కట్ ఆఫ్ అనేది చూసుకోండి. మీ అందరూ తెలిసిందే కదా, ఇంజనీరింగ్తో పాటు సైన్సెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్ఐటీలలో పెడుతున్నారు. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మ్యాథమెటిక్స్ కూడా తీసుకోండి, మంచిది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది. ఇది కూడా కట్ ఆఫ్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంత 5 years అనే సర్కిల్ 4 yearsకి ప్రయారిటీ ఇస్తారు. అయినప్పటికీ కూడా ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చూసుకోండి మీ కేటగిరీకి వస్తుందా లేదా అనేది. పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఏఐలో చాలా లైఫ్ ఉంటుందండి. కాబట్టి అక్కడ 1 year సేవ్ అవుతుంది మీకు. దాని తర్వాత పిహెచ్డీ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా రీసెర్చ్కే అండి. ఎందుకంటే ఇండియా ఇప్పటివరకు సర్వీస్ సెక్టార్లోనే ఎక్కువ ఎంప్లాయబిలిటీ కల్పించింది. బట్ రేపు ఫ్యూచర్లో ఇండియా కూడా ఏదైతే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్స్ మొత్తం ఆటోమొబైల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెడితేనే ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు అనమాట. కాబట్టి కొంత రీసెర్చ్ వైపు వెళ్తూనే బెటర్ అనమాట. చూసుకోండి. ఇక్కడ మీకు ఖర్చు అయ్యేటువంటి ఫీజు అనమాట. ట్యూషన్ ఫీజు 62,000 ఉంటుంది బీటెక్కి. వాటికి ఎంఎస్సీ వాటికి అయితే 31,000 ఉంటుంది. కొంత ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ ఫీజు కడతారు. టోటల్గా మీకు మెస్ ఫీజు అవన్నీ కలుపుకున్నట్లయితే మరి యానం మీకు ఒక 63,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట ఎన్ఐటి సూరత్లో. నెక్స్ట్ మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్ అనమాట. ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే సిఎస్సిలో తీసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళు, ఓకేనా, రిజిస్టర్ అయిన వాళ్ళు, ఎలిజిబిలిటీ సాధించిన వాళ్ళు సేమ్ ఉన్నారు. 109 మెంబర్స్కి వచ్చింది. ఇక్కడ చూసుకోండి, 101 ఉంటే 52%, 111కి 82, ఎలక్ట్రికల్లో 109 ఉన్నట్లయితే 85, 161 అయితే ఇక్కడ చూడండి 161 మెంబర్స్కి అంటే ఇద్దరికి నాట్ ఎలిజిబిలిటీ వచ్చినారు. 100 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ చూడండి 205లో 153 మంది ప్లేస్ అయ్యారు. ఇక్కడ కెమికల్లో అయితే 27, మ్యాథమెటిక్స్లో 18 మెంబర్స్, ఇక్కడ ఫిజిక్స్లో 16 మెంబర్స్ అనమాట. కొంత లో ర్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి మనం చదవాలి. ఇది వీటిని పర్సంటేజ్ రూపంలో చూద్దాం మనం. ఎంత పర్సంటేజ్ ప్లేస్ అయ్యారు చూసుకోండి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో 73% ఎలిజిబిలిటీ తెచ్చుకున్న వాళ్ళలో, కంప్యూటర్ సైన్స్లో 85, ఎలక్ట్రికల్లో 77, ఎలక్ట్రానిక్స్లో 62, మెకానికల్లో 74, ఓవరాల్గా 71% ఉందండి ప్లేస్మెంట్. 5 years ఇంటిగ్రేటెడ్లో అయితే 46 ఉంది. హైయెస్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో ఉందన్నమాట. మ్యాథమెటిక్స్లో 42, ఫిజిక్స్లో 38 కాలేజీలో జరిగినటువంటి ప్లేస్మెంట్స్ అనమాట. ఇది పర్సెంటేజ్ ఆఫ్ ది ప్లేస్మెంట్. కానీ మనకి మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్లో 15 lakhs ఉంది మీడియం ప్యాకేజీ. అంటే మ్యాక్సిమం ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదివినట్లయితే మీరు బాగా స్కిల్స్ నేర్చుకున్నట్లయితే 15 లక్షలతో మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రికల్ అయితే 8.50 చాలా తక్కువగా ఉంది. సిఎస్సి తర్వాత ఈసీలో బాగుంది ప్లేస్మెంట్స్. ఇక్కడ డిపార్ట్మెంట్ బాగోలేదని కాదు, స్టూడెంట్ అనమాట. ఎందుకంటే మీకు ర్యాంక్స్ చూపిస్తాను నేను. బెటర్ స్టూడెంట్కి బెటర్ ప్యాకేజ్ వస్తుంది. సిఎస్సిలో వెళ్ళేవాడు బెటర్ స్టూడెంట్ అనమాట. కాబట్టి అక్కడ కొంత వాడికి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్లో 6.80, కెమికల్లో వచ్చేసి 7.70,
మెకానికల్ వచ్చేసి 8.50 8 లక్షలు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్లో కూడా 6-7 ఉన్నాయన్నమాట ప్యాకేజెస్ అనేవి. ఓకేనా. ఇది మ్యాక్సిమం సీటీస్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం సీటీస్ తీసుకోండి ఇక్కడ. ఎలక్ట్రికల్లో 32 lakhs, కంప్యూటర్ సైన్స్లో 52 lakhs, కెమికల్లో 21 lakhs ఉంది. ఎలక్ట్రానిక్స్లో అయితే మీరు చూసుకోండి 46 lakhs అనమాట. సేమ్ అక్కడ స్టూడెంట్ని బట్టే ప్యాకేజ్ ఉంటాయి. ఇక్కడ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్లో కూడా 13, 12, 11 లక్షలు ఉందన్నమాట ప్యాకేజెస్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంపెనీస్ అనమాట. ఇక్కడికి ఈ వచ్చేటువంటి కంపెనీస్ చూసుకోండి ఒకసారి ఏ కంపెనీస్ వస్తున్నాయి ఏందనేది. ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఎన్ఐటి సూరత్కి విజిట్ చేశాయి ఇప్పటి వరకు. కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీ సంబంధించి అదర్ స్టేట్ కట్ ఆఫ్ చెప్తున్నాను. సిఎస్సిలో అయితే 8,130, ఏఏలో 10,000. చాలామంది ఏ బ్రాంచ్ తీసుకోవాల్సి అడుగుతూ ఉంటారు. ర్యాంకర్స్ అయితే ఫస్ట్ సిఎస్సి తీసుకుంటున్నారు, దాని తర్వాత ఏఏ తీసుకుంటున్నారు, దాని తర్వాత ఈసీ తీసుకుంటున్నారు. ఏఏ ఎంత డిమాండ్ ఉన్నా ఈ మన లోకల్ కాలేజెస్ అనమాట ఏఏ అని చెప్పేసి వాటి పెంచేసాయి. కానీ ఇక్కడ సిఎస్సి ఎవరిది టాపర్స్ ఏఏ తీసుకోవట్లేదు, సిఎస్సి తీసుకుంటున్నారు. ఎందుకంటే సిఎస్సి అనేది ఒక కోర్ బ్రాంచ్. అర్థమైందా. సిఎస్సి అనేది ఒక కోర్ బ్రాంచ్. తర్వాత నువ్వు ఏఐ చేయొచ్చు, డేటా సైన్స్ పోవచ్చు, సైబర్ సెక్యూరిటీకి పోవచ్చు, ఎటన్నా పోవచ్చు. ఒకేసారి నేరోకి ఎందుకు పోవటం అని చెప్పేసి యాక్చువల్గా ఈ బ్రాంచెస్ అనేవి సో పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినాయి ప్రైవేట్ కాలేజెస్, ఏఐసిటీ ఇవన్నీ కూడా. సిఎస్సి చదివితే చాలు, ఇప్పటికీ ఓవర్ ఇంటేక్ బయటకు వస్తుంది. ఈ ఏఏ కాస్త మిగతా ఈ సిఎస్సి వాళ్ళ ఉద్యోగాలు పీకే పరిస్థితికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఈసారి ఈసీ ట్రిపుల్ వీటికి డిమాండ్ పెరుగుతూ ఉంది బయట. చూద్దాం స్టూడెంట్స్ ఎలా ఏం చేస్తారు ఏందనేది. దగ్గర వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇవైతే అదర్ స్టేట్ ర్యాంక్స్ అనమాట. మీరు మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉందో చదువుకోండి. ఎటువైపు పైన ఛాలెంజ్ అనేది కామన్ అనమాట. సో ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చిన ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా ఒక క్షణం ఆగండి, ఆగి కొంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇవన్నీ ఫ్రీగా, మీకు డబ్బులు కట్టాల్సింది ఏం లేదు, మెంటర్షిప్కే డబ్బులు. ఇక డౌట్స్ ఉంటుంది కామెంట్ చేయండి, మ్యాక్సిమం కామెంట్స్కి రిప్లై ఇస్తుంటాను నేను. ఇక కొన్ని వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అడిగితేనే వాటికి రిప్లై ఇయ్యాను అనమాట. వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక ఏదైనా కౌన్సిలింగ్ సాఫ్ట్గా కావాలనుకున్నట్లయితే, అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క కెరియర్ని మంచిగా డిసైడ్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది పెయిడ్ మెంటర్షిప్. సో కొంత ఆలోచించండి పేరెంట్స్, మీరు ఎన్నో ఇక తప్పట్లేదు. ఇక మీకు ఈ రోజున ఒక ప్రాపర్ వేలో మీరు వెళ్ళాలనుకున్నట్టయితే ఇది కూడా కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. బట్ అందరికంటే తక్కువగానే ఛార్జ్ చేస్తున్నాను. ఎక్కువ పెట్టినా తీసుకుంటారు కానీ న్యాయం కాదనే ఉద్దేశంతో కొంత తక్కువతోనే చేస్తున్నాను. ఏదో కొంత నేను కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతాను తప్ప మరి తక్కువగా పెట్టి ఎక్కువ మందికి అన్యాయం చేయలేను. కాబట్టి కొంత రీజనబుల్గానే తీసుకుంటూ గైడెన్స్ అనేది ఇస్తున్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ని వారికి ఏది సూటబుల్ అవుతుంది. మన ఛానల్లోనే దాదాపు ఏదో ఒక కాలేజెస్ కాకుండా, ఎందుకంటే దాదాపు 100%లో 80% ఆఫ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగే విధంగా మనం వీడియోస్ని చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఎన్ఐటి గురించి మీకు అంతా అర్థమైంది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటితో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.